The ratio of escape velocity at Earth to the escape velocity at a planet whose radius and mean density are twice as that of Earth is. సో ప్రాబ్లం ఏమడుగుతున్నాడంటే ఎస్కేప్ వెలాసిటీ రేషియో అడుగుతున్నాడు ఎర్త్ది అండ్ ప్లానెట్ది. సో ప్లానెట్ యొక్క రేడియస్ అండ్ మీన్ డెన్సిటీ ఏ విధంగా ఇచ్చాడు, ఎర్త్కి ట్వైస్ ఉంటుందని మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ వెలాసిటీకి ఈక్వేషన్ రాసుకోండి. v ఈక్వల్స్ టు √2gm/r. ఇక్కడ మాస్ ప్లేస్లో ఏం తీసుకుంటామంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ తీసుకోండి. 2g డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై r. కాకపోతే ఈ వాల్యూమ్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం, 2g రో 4/3πr³ ఇక్కడ r, ఇక్కడ ఒక r గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 ఉంటుంది. సో దీని నుంచి ఈక్వేషన్ ఏమవుతుంది, 2 × 4 8/3g ρ/r². సో 8/3g ρ/r² వస్తుంది. సో 8/3 కాన్స్టెంట్, g కాన్స్టెంట్ అండ్ పై కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ లేని ఏంటిది డెన్సిటీ అండ్ రేడియస్. సో VE ఈక్వల్స్ టు r² రూట్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది r అండ్ ఈ రో అనేది ఈ విధంగా తీసుకుంటాం. సో VE ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్ అండ్ డెన్సిటీ. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, రేషియో VE/VP అంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్. సో ఏ విధంగా రాసుకోవచ్చు దీని రేషియో, RE/RP ఇంటూ √ρE/√ρP. కాకపోతే ఏమి ఇచ్చాడు, ఎర్త్ యొక్క రేడియస్కి అండ్ ప్లానెట్ యొక్క రేడియస్కి అండ్ డెన్సిటీకి అండ్ ప్లానెట్ యొక్క డెన్సిటీకి ఎంత అంటున్నాడు, ట్వైస్ అంటున్నాడు. సో ఏం తీసుకుంటాం మనం, RE ప్లానెట్ది ఏం తీసుకోవాలి, 2RE ట్వైస్ అన్నాడు కాబట్టి. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో డెన్సిటీ ఎర్త్ ρE అనుకుంటే ట్వైస్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ 2ρE తీసుకోవాలి. సో RE గెట్ క్యాన్సిల్, డెన్సిటీ గెట్ క్యాన్సిల్ అండ్ ఫైనల్లీ విల్ గెట్ రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ టు ద ప్లానెట్. ఏమవుతుంది, బ్యాలెన్స్ పైన ఏముంది, ఏం లేదు. సో 1 కింద 2 ఉంది, √2 ఉంది. సో 2 √2. సో ఆప్షన్ 3.